హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవీలా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ ఒక అస్సాం జర్నీ, అక్కడ రూమ్ ఎలా ప్రొవైడ్ చేశారు ఆఫీస్ వాళ్ళు, అదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే చూసేస్తారు. తన ఫ్లైట్ అయితే 3 o'clock అయితే ఎక్కాడు ఫ్రమ్ వైజాగ్ టు అస్సాంకి. సో ఆఫ్టర్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళు తినడానికి సంథింగ్ ఏదో ఇచ్చారంట, కానీ అదైతే ఏమీ బాగాలేదంట. సో బయట నుంచి అయితే వ్యూ అయితే క్యాప్చర్ చేశారు. ఫస్ట్ టైం అయితే కాదు మా హస్బెండ్ ఫ్లైట్ ఎక్కడం, ఇది సెకండ్ టైం. 2015లో అయితే ఎక్కారు, ఇప్పుడు 2025లో సెకండ్ టైం. సో ఆల్రెడీ తను ఫ్లైట్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేశారు కాబట్టి తనైతే అంత ఎగ్జైటీగా లేరు, కానీ నేనైతే చాలా ఎగ్జైటీగా అనిపించింది నాకు తను వెళ్ళినప్పుడు. మా హస్బెండ్ ఫ్లైట్ ఎక్కుతున్నారు అంటే. మీకు ఈ వ్లాగ్ అర్థం అవ్వాలంటే దీనికి ముందు వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. సో అదైతే తప్పనిసరిగా చూశాక ఈ వీడియో అయితే ఈ వ్లాగ్ అయితే చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తను అస్సాం రీచ్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళకి రూమ్ అయితే ప్రొవైడ్ చేసింది స్టేయింగ్ కోసం. ఆ రూమ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. సో ఇదండి అస్సాంలో వాళ్ళకి ప్రొవైడ్ చేసిన రూము. సో ఆఫ్టర్ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన నెక్స్ట్ డే అయితే తనైతే షాపింగ్కి అయితే వెళ్ళారు. జస్ట్ చూడడానికి కొనడానికి అయితే కాదు, అక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ మీద అక్కడైతే చాలా చాలా మోడల్స్ అయితే గర్ల్స్కి అయితే ఉన్నాయి అని అయితే చెప్పారు. మన దగ్గర కలెక్షన్ అయితే తక్కువే. సో నేను చూస్తానని చెప్తే వీడియో కాల్ చేసి నాకు అయితే చూపించారు. సో ఇది వచ్చేసి తను నెక్స్ట్ డే మార్నింగ్ 8:20కి అలాగా వాళ్ళున్న రూమ్ నుంచి తను వర్క్ చేయాల్సిన కంపెనీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆటోలో అక్కడ మంచు పడుతుందని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేశారు. సో మనకైతే ఇక్కడ ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ అక్కడైతే ఇంకా వింటర్ అయితే వదలలేదంట. 8 ఆ టైంకి కూడా మంచు అయితే గట్టిగానే పడుతుందంట. సో ఇదండి తను అస్సాం వెళ్ళిన ఫ్లైట్ ఎక్కిన కాడ నుంచి అక్కడికి వెళ్ళాక ఎలాంటి రూమ్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడ షాపింగ్ మాల్స్, అక్కడ క్లైమేట్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.